నువ్వు పోరాడతానే ఉండు ఏదో ఒక నాటికి నీ రోజు వస్తుంది అంటారు. ఇప్పుడు అట్లాంటిదే అనాలేమో. తమలపాకు రైతుకి ఆయన రోజు వచ్చింది. తమలపాకుల ధర ఆకాశాన్ని అంటింది. 100 పంతాల ధర 7,000కి ఎగబాకింది. గతేడాది ఇదే రోజుల్లో 2,500 నుంచి 3,000 మాత్రమే ఉంది. రైతుల నుంచి వ్యాపారులు ఒక పంతం అంటే కట్టకి 170 నుంచి 180 ఆకులు ఉంటే ఓ పంతం అంటారు. రూ. 70 కొనుగోలు చేస్తుంటే బహిరంగ మార్కెట్లో రూ. 300 అమ్ముతున్నారు. ఈ లెక్కన ఒక ఆకు ధర రూ. 75. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలో తమలపాకు సాగు ఎక్కువ. చింతలపూడి, ములుకుదురు, మాచవరం, ఆరెమండ, దండమూడి, నిడుబ్రోలు తదితర ప్రాంతాలు సుమారు 700 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. ఇటీవల తుఫాను ప్రభావంతో కడప, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలో సాగవుతున్న తమలపాకు మొక్కల్లో ఎదుగుదల లోపించడంతో దిగుబడి మీద ప్రభావం పడింది. గతంలో ఎకరాకి 3,000 పంతాల్లోపు దిగుబడి వస్తుంటే ప్రస్తుతం 800 నుంచి 1,200 లోపు మాత్రమే వస్తున్నాయి. దాంతో ధరల పెరుగుదల స్టార్ట్ అయిందని రైతులు చెప్తున్నారు. ధరలు పెరగడంతో పెరిగిన ప్రాంతంలో రైతులు సంతోషపడుతున్నారు. ఆ టైంకి క్రాప్ లేనటువంటి రైతు బాధపడుతున్నాడు అనమాట.